గుణత్రయ విభాగ యోగం. త్ర అంటే 3 గుణాలు, గుణత్రయం అంటే 3 గుణములతో కూడినటువంటి సముదాయం. 3 గుణములతో కూడినటువంటి సముదాయం యొక్క వివరణ, పరిణామం, మార్పు, ఎక్కువ తక్కువల వల్ల మన యొక్క స్వభావం ఎలా మారుతుంటుందో, అంటే మన యొక్క ఒకడు శాంతంగా ఉంటాడు, ఇంకోడు కోపంగా ఉంటాడు, ఎన్నాటికి మూల కారణం ఈ గుణాలే. అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మకి ఏ గుణాలు లేవు. అందుకని ముందు అధ్యాయం క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. అంటే క్షేత్రానికే గుణాలు ఉన్నాయి, దానికి రూపము ఉంది, గుణాలు ఉన్నాయి, పరిణామం ఉంది, రావడము పోవడము కూడా ఉంది. క్షేత్రజ్ఞుడికి గుణాలు లేవు, రావడము లేదు, పోవడము లేదు, పరిణామం కూడా చెందడు. ఏ పరిణామం చెందినటువంటి క్షేత్రజ్ఞుడే మన స్వరూపం అని తేలింది అక్కడ. అటువంటి క్షేత్రజ్ఞుడిని ఆశ్రయించుకుని గుణాలతో కూడుకున్నటువంటి దీనిని ప్రకృతి అంటారు. ప్రకృతి పురుషం చైవ విద్యనాది భవతు. ఈ 2 అనాది నుంచి ఉన్నాయి. పురుషుడు ఎప్పటి నుంచి ఉన్నాడో ప్రకృతి కూడా అప్పటి నుంచి పురుషుణ్ణి ఆచరించుకుని పరిణామం చెందుతూ ఉంది. అంటే ప్రకృతి యొక్క పరిణామాన్ని అనుసరించి మన యొక్క స్వభావం మారిపోతూ ఉంటుంది. దాన్ని ప్రకృతి యొక్క పరిణామం ఎలా మారుతుంటుందో, ఎలా మారినప్పుడు ఎలాంటి గుణాలు కలుగుతాయో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చర్చిస్తున్నారు. సరే, ఈ మరి అధ్యాయానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం లాంటిది ఒక చిన్న కథ ఉంటుంది. పొద్దున్న అడిగారు కదా, దాన్ని కూడా చెప్పుకొని వెళ్దాం. 2 భార్యాభర్తలు ఉన్నారట. ఆ సింపుల్గా చెప్పుకుందాం. వాళ్ళని క్షేమం దెబ్బలాడుకునేవారట. భార్య మాట భర్త మాట భార్య లెక్క చేసేది కాదు, వినేది కాదు, తన ఇష్టానుసారంగా మసిలేదట. మరి అలా మసులుతుంటే భర్త ఊరుకోడు కదా, ఆమెను కండిషన్లో పెట్టడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేసేవాడు. ఈవిడి కూడా అతనితో పోరాడేది. అలాగ అనేక సంవత్సరాలు సంసారం సాగింది, కానీ ఆవిడని కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు భర్త. వినలేదట ఆవిడ. ఇక దాంతో అతను కోపం వచ్చేసి చంపేశాడు. ఆ చంపేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఏమయ్యారంటే, ముందు జనం, ఆ మరుసటి జనం, చనిపోయినటువంటి వాడు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, చనిపోవడంతో పూర్తి అవ్వటం లేదు సావు, మళ్ళీ ఇంకో జన్మకు తీసుకెళ్తుంది. అందుకని ఎవడైనా చనిపోయినప్పటికీ అది పూర్తి అవ్వదు, అది మళ్ళీ ఇంకో జన్మకు తీసుకెళ్తుంది. ఆత్మహత్య చేసుకున్నా, ఇంకొకటి ఎవడన్నా చంపేసినా, వాడంతటి వాడు చచ్చిపోయినా కూడా పూర్తి అవ్వదు, మళ్ళీ ఇంకో జన్మకు తీసుకెళ్తుంటుంది. దానికి ఆధారం ఏంటంటే మనం చేసినటువంటి కర్మఫలాలు. ఈ రకంగా చచ్చిపోయిన వాళ్ళు ఏమయ్యారంటే, ఈ భర్త మరుసటి జన్మలో కుందేలుగా పుట్టాడట, భార్య ఏమో కుక్కగా పుట్టింది. సరే, వాళ్ళని అలా ఉంచుదాం అని చెప్పి ఇంకొక ఊళ్ళో కాశ్మీర్ దేశంలో ఒక రాజుగారు ఉన్నారు, సింహాల దేశంలో ఇంకో రాజుగారు ఉన్నారు. వాళ్ళిద్దరికి స్నేహం. ఆ సింహాల దేశంలో రాజుగారు కాశ్మీర్ దేశంలో రాజుగారికి ఒక 2 కుక్కలు బహుమతిని ఇచ్చాడు. ఆ కుక్కలు వేట కుక్కలు అనవటండి, మంచి చురుకుగా పనిచేసేది. ఆ కుక్కలను తీసుకుని ఆ రాజుగారు వేటకెళ్ళాడు. వేటకెళ్ళినప్పుడు ఆ వేటాడేటప్పుడు ఆ కుక్కకి కుందేలు కనపడింది. ఆ కుందేలు ఎవరో కాదు, ముందు జన్మలో భర్త. ఈ ఈ కనపడినటువంటి కుక్క, ఇందులో కుక్క ముందు జన్మలో భార్య. దానికి వాళ్ళిద్దరికి వైర్యం. అంటే ఎన్ని జన్మలైనా సరే, ఇప్పుడు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, మళ్ళీ జన్మలో కూడా దెబ్బలాటే. అంటే ఇప్పుడు సర్దుమణిగిపోయి మారిపోతే కూడా లేదు, కానీ మారకపోతే ఎవరి స్వభావం కూడా జన్మలకే మారదు. స్వభావం దురతిక్రమ చాలాసార్లు చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి గుణాలు, ఈ స్వభావాలు ఇప్పుడు కాదు, దీన్నే సంస్కారము, స్వభావం అంటుంటారు కదా. ముందు జన్మలో ఏ స్వభావంతో, ఏ సంస్కారంతో కర్మలు చేసామో, ఆ సంస్కారంతో కూడినటువంటి ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి మళ్ళీ ఇప్పుడు జన్మ వస్తుంది అనమాట. అందుకని కుందేలు నేను నా భర్త అనే ఆలోచన లేదు దానికి. స్వభావంగా పూర్వపు జాతి వైరు ఉండిపోయిందనమాట. కుందేలను చూడగానే చంపేయాలని కోపం వచ్చేసింది అనమాట దానికి, ఆ కుక్కకి.
కుందేలు పరుగులు అంకించుకుంది. ఆ కుందేలు ఏమైతే దొరికేది కదా పాపం, అల్లిపోయి ప్రాణభీతితో పరుగులు అంకించుకుంది. కుక్క పరిగెట్టింది. దాంతో ఈ కుక్క కూడా రాజుగారు పరిగెట్టాడు. రాజుగారు అంటే రథం వేసుకుని వెళ్తాడులండి. అలా పరిగెట్టిపోయి కుక్క ఒక దుక్కున ఒక కందకంలో పడిపోయిందట. ఏది? కుందేలు. కుక్క కాదు. ఆ కుందేలు గురించి కుక్క కూడా దూకేసింది అందులో. ఇంతకీ ఆ కందకం ఏంటంటే ఆ గొయ్య. అక్కడ ఒక మునీశ్వరుడు ఉన్నాడు. ఆయన నిరంతరము పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అంతరమ్మభూతితో జీవిస్తున్నాడు. ఆయనకు శిష్యుడు ఉన్నాడు. ఆయన ప్రతిరోజు గురువు గారి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు బట్టి ఇలా కందకంలో పోసేవాడట. ఆ కందకంలో పోతే నీళ్లు ఆరిపోకుండా రోజు కడుగుతున్నాడు. అలా గురువు గారికి సేవ చేసుకుంటూ ఆయనకు కావలసినటువంటి ఆహారం అది సమకూరుస్తూ గురు సేవ చేసుకుంటే మోక్షం అవుతుందని ఎక్కడో విన్నాడు, ఎవరో చదివాడు. దాంతో అతని జీవితం అంతా కూడా ఇంక గురువు గారికి అంకితం చేసేసాడు సేవకు. ఇంకా భార్య పిల్లలు ఈయనకి లేరు, ఆయనకి లేరు. గురువు గారి సేవతో ఆయన హ్యాపీగా బతుకుతున్నారు. ఆ నీళ్లు కాళ్ళు కడిగినటువంటి నీళ్లు పోసినటువంటి చోటులోకి కుందేలు పడింది. పడగానే ఆ నీళ్లు స్పర్శ తగిలి కుందేలుకి దివ్య శరీరం వచ్చేసిందట. దాంతో దివ్య శరీరంతో స్వర్గం వెళ్ళిపోయిందట. రాజుగారు చూస్తా కుందేలు రూపం మారిపోయింది. దాని వెనకాల కుక్క పడిపోయింది కదా, దానికోసం కుక్క శరీరం కూడా మారిపోయి దివ్య శరీరం వచ్చి ఇది స్వర్గం వెళ్ళిపోయింది. ఆశ్చర్యపడిపోడు రాజుగారు, ఇదేంటి వీళ్ళు ఇంత ప్రభావం ఎలాగొచ్చింది, వీళ్ళ రూపాలు ఎందుకు మారిపోయినాయి, వీళ్ళు ఎవరో ఏంటి అని చెప్పేసి ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి గాడుకు నమస్కారం చేసి, ఏంటి బాబు అంటే అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి, బాబు వాళ్ళు ఎవరో కాదు, మొగుడు పళ్ళాలు ఇద్దరున్నాయి, ముందు జన్మలో దెబ్బలాడుకునేవారు, ఆ రకంగా భర్త ఆవిడని చంపేశాడు, ఆ వైరం ఉండిపోయి మళ్ళీ ఈయన్ని చంపేయడానికి ఆ కుక్క రూపంలో వచ్చింది, ఈ నీళ్ళు యొక్క పవిత్రత వల్ల వాళ్ళకి ఆ దోషం అంతా పోయి మంచి స్వర్గం వచ్చేసింది అని చెప్పాడట. అటువంటి ఇంతటి ప్రభావం, ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు ఇంతటి ప్రభావం ఎలా వచ్చింది అని అడిగాడు. అంటే నేను భగవద్గీతలోని 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం రోజు పారాయణం చేసి సాధనలో కూర్చుంటాడు. అంటే సాధన, జ్ఞానము, యోగము అది మామూలే, కానీ డైలీ రోజు భగవద్గీతలోని గుణత్రయ విభాగం పారాయణం చేసేవాడట. దాని ప్రభావం వల్ల అతనికి అంతటి మహత్తు వచ్చిందని చెప్పేసి అధ్యాయం యొక్క మహాత్యం, ప్రతి అధ్యాయానికి ఒక మహత్యం చెప్పుకుంటున్నాం కదా, ఆ రకంగా అది గుణత్రయ విభాగ యోగం పారాయణం చేయడం వల్ల కూడా ఒక ప్రయోజనం. కానీ గుణత్రయ విభాగంలో చెప్పేటటువంటిది అంత జ్ఞానం, ఇందులో సాధన కాదు. మన ఆత్మస్వరూపాన్ని ఎవడైతే సాక్షాత్కరింపజేసుకున్నాడో, అలా సాక్షాత్కరింపజేసుకున్నటువంటి ఆత్మస్వరూప స్థితిలో ఉండి చూస్తే తన చుట్టూరు ఉన్నటువంటి ప్రకృతి ఏ రకంగా పరిణామం చెందుతూ మార్పు చెందుతూ వస్తూ పోతూ ఉందదంతా సాక్షిగా చూడొచ్చు అని చెప్పేసి ఈ అధ్యాయం. ప్రకృతే అన్నిటికీ మూల కారణం అని చెప్పేసి అంటే ఈ అధ్యాయంలోకి వచ్చే ముందు అధ్యాయంలో అన్నీ చెప్పేసినటువంటి విషయం ఏముంది, అందులోనే 30వ శ్లోకాన్ని ఒకసారి చూసుకుని ఈ అధ్యాయంలోకి వద్దాం. 30వ శ్లోకం ఏంటండి? ప్రకృత్యైవశ కర్మాణి క్రియమాణాని సర్వశః. మళ్ళీ చూస్తాను. ప్రకృతి దూరంగానే, ప్రకృతి మూలకంగానే కర్మాణి అంటే మనం ఏదైనా సరే పాటలు పాడడానికి కానీ, ఉపన్యాసాలు చెప్పడానికి కానీ, దానాలు చేయడానికి కానీ, ధర్మాలు చేయడానికి కానీ, మంచి పనులు చేయడానికి కానీ, చెడ్డ పనులు చేయడానికి కానీ చేసేదన్నీ ఏమంటారు? దాన్ని క్రియ అంటారు. ప్రకృతి ఐవశ కర్మాణి, ప్రకృతి మూలకంగానే చెయ్యాలి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి స్వరూపానికి క్రియ లేదు, కర్మ లేదు, అది కేవలం తనను తాను చూసుకుంటూ ఉండే స్థితి. ప్రకృతి మూలకంగానే కర్మలు జరుగుతున్నాయి, క్రియలన్నీ కూడా ప్రకృతి మూలకంగానే జరుగుతుంది. క్రియమాణాన్ని సర్వశః అంటే
ఎలాంటి కర్మైనా సరే, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ, పారాయణలు కానీ, పూజలు కానీ, దానాలు కానీ, ధర్మాలు కానీ, ఏం చేసినా, ఏ క్రియలు చేసినా అన్నిటికీ మూల కారణం ప్రకృతే కారణం. ఈ ప్రకృతి శుద్ధంగా ఉంటే ఎలాంటి కర్మలు చేస్తాడు, ప్రకృతి మలినంగా ఉంటే ఎలాంటి కర్మలు చేస్తాడు, ప్రకృతి రాజసంగా ఉంటే ఎలాంటి కర్మలు చేస్తాడు, తామసంగా ఉంటే ఎలాంటి కర్మలు చేస్తాడు, సాత్వికంగా ఉంటే ఎలాంటి కర్మలు చేస్తాడు. ఇప్పుడు 14 అధ్యాయులు అంటే పోయిన అధ్యాయంలోనే ఒక శ్లోకంలో క్రియగా చెప్పారు. యహ పశ్యతి తదాత్మానం అకర్తారం నా పశ్యతి, రెండూ చెప్పేశారు అక్కడ. అంటే లోపల ఉన్నటువంటి స్వరూపం ఎలాంటిది? యహ పశ్యతి తదాత్మానం. ప్రకృతి ఏమో నిరంతరము పరిణామం చెందుతూ క్రియలు కర్మలు చేస్తూ ఉంటుంటే, ఈ లోపల ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందది యహ పశ్యతి తదాత్మానం, అది మాత్రం ఏమీ చేయదు. పశ్యతి అంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చాం, చూస్తుంది. జాగ్రత్తలో శరీరం వచ్చింది, అది తెలుస్తుంది, చూస్తుంది. ఆ శరీరానికి ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లలు, ఒక ఆవు, ఒక గేదె, ఒక కుక్క, ఒక నక్క అన్నీ ఉన్నాయి, అది చూస్తుంది. అంతా తదాత్మానం అకర్తారు. ఆ గేదెకి కానీ, ఆ కుక్కకు కానీ, ఆ భర్తకు కానీ, భార్యకు కానీ చేసేది ఏదైతే ఉందో అది తను చేస్తలేదు. అకర్తారం అని అర్థమైంది ఇక్కడ. కర్త అంటే చేసేవాడు, అకర్త అంటే చేసేవాడు కాదు. మరి ఎవరు చేస్తున్నారండి? ఆ గేదెకి పాలు తెస్తున్నాడు, గడ్డి వేస్తున్నాడు, భార్యకి భోజనం పెడుతున్నాడు, సంసారం చేస్తున్నాడు, డబ్బు తెచ్చిస్తున్నాడు, పిల్లల్ని పోషిస్తున్నాడు. నేను ఎన్నెన్ని చేశానండి, ఇల్లు కట్టేసాను, పెళ్ళిళ్ళు చేసేసాను, పేరెంటాలు చేశాను అంటున్నాడు కదా. ఈ శ్లోకం మరి ఏమర్థం అవుతుంది? నువ్వు ఏమీ చేయటం లేదంట. ఏమీ చేయటం లేదా, కోపం పడిపోతారు అలాగ అన్నామంటేనే ఉంటాడు అన్నట్టు. నేను ఎన్ని ఉద్యోగాలు ఇప్పించానండి, ఎన్ని ఇల్లు కట్టానండి, ఎంత చేశానండి అంటుంటాడు కదా. ఈ శ్లోకం ఆ మాట అర్థం ఏంటి? నేను చేసేనంటేనే తగులుకుంటుంది. ఇంతకీ ఇతను ఏమి చేయకుండా ఉన్నాను అని జ్ఞానం ఉంటే ఇతను బంధించబడటం. అలాగే నిదానికి ఇతను ఏమీ చేయటం లేదు, ఎందుకు బంధించబడుతున్నాడు? నేను చేసేననేటువంటి భావన రావడం వల్లే బంధించబడుతున్నాడు. ఇతను ఎవరు? కర్త కాదు, కర్త. అకర్తారం స పశ్యతి. చూడాలి. దాన్ని ఎలా చూడాలి? వేరే ఇంకొక రకంగా చూడకూడదు. నీ శరీరానికి లోపల ఉన్నటువంటి నీ స్వరూపాన్నే చూసుకో. నీ స్వరూపాన్ని చూసుకుంటూ నీ స్వరూపం చుట్టూరు తిరిగేటటువంటి ఈ రంగుల రాట్నాన్ని కూడా చూడు. ఇది రంగుల రాట్నం, తిరుగుతుంది. రకరకాల గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కట్టుకుంటే ఎప్పుడన్నా చూసారు? రంగుల రాట్నం ఎక్కారు ఎప్పుడన్నా? అలాంటిది ఈ సంసారం, ఈ జీవితం. దాన్ని అలా సాక్షిగా చూశారనుకోండి, ఇంకా బంధించడం అంటూ ఉండదు. అందుకని ప్రకృతి ఏవశ కర్మాణి క్రియమాణాన్ని సర్వశ. ఏదైనా సరే అన్నిటికీ కూడా ముందు జన్మలో మనం చేసినటువంటి దీనితోటి తాదాత్మ్యం చెంది దానికి సంబంధించినటువంటి స్వభావాన్ని తయారు చేసుకున్నాం. దాన్నే సంస్కారం అంటారు. అది నశించలేదు. ఏది నశించలేదు? సంస్కారం. అంటే స్వభావం మారలేదు. ఆ స్వభావం మారకపోవటం వల్ల నేనే చేసాను, నేనే ఎక్కబెట్టాను ఇదంతా అనేటువంటి స్వభావంతో చనిపోయాడు. మళ్ళీ వచ్చి అదే సంస్కారంతో అదే స్వభావంతో ఇంకో దుక్కుని ఇంకొకలాగా చెక్కబడుతుంటాడు. ఇంకా అలా సాగుతూనే ఉంటుంది, అలా సాగుతూనే ఉంటుంది. ఇంకా అనాది. ఎందుకంటే ఇవాళ రేపు వదిలిపోయేది కదా ఇది. దృష్టి ఎప్పటి నుంచి ఉంది? అప్పటి నుంచి కూడా అలా సాగుతూనే ఉంది. అంచేది ఈ రకమైనటువంటి ప్రకృతి యొక్క ఈ వివరణ స్పష్టంగా ఈ 14 అధ్యాయంలో చెప్తున్నారనమాట. చూడండి, స్టార్టింగ్ శ్లోకంలోనే భగవాను ఏమంటున్నాడు? పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, లేకపోతే మీరు యజ్ఞాలు చేయండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి, పాదయాత్రలు చేయండి అంటలేదు. ఏమంటున్నాడు జరిగే చూడండి. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. పరం అంటే ఏంటండి? ఇహము పరము అంటే లోపల ఉన్నటువంటి స్వరూపం పరం భూయ. పరం భూయ ప్రవక్ష్యామి. ఆ స్వరూపం ఎలా ఉంది, అది నీకు ఎలా తెలుస్తుంది, అది నువ్వు ఎలా అయ్యి ఉన్నావో అనేటువంటిది దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్తానన్నాడు. జ్ఞానానాం జ్ఞానముత్తమం. ఇప్పుడు మనకి బయటికి కూడా జ్ఞానం ఉంది. ఇదే ఊరు, అదే ఊరు,
దాని పక్క ఊరు, అదే దేశము, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంటారు, అక్కడ ఎలాంటి తిండి తింటారు, ఇవన్నీ తెలుసులేదు మనకి. 84 లక్షల రకాల జీవరాశితో ఈ భూమి నిరంతరము మార్పు చెందుతూ వెళ్ళడము రావడము సాగుతుంది కదా. అవన్నీ తెలుస్తున్నాయి కదా మనకి. అది జ్ఞానమే. అది ఈశానికి సంబంధించినటువంటి ఈ జ్ఞానం. ఈ జ్ఞానం గురించి ఇప్పుడు నేను మనం చర్చకి తీసుకోవట్లేదు. మరి ఏ జ్ఞానాన్ని గురించి తీసుకుంటున్నాడు? పరమపదానికి సంబంధించినటువంటి జ్ఞానాన్నే చర్చ. ఇప్పుడు పరం భూయ ప్రవక్ష్యామి అంటే చెప్తాడట. ఆ పరంపదానికి సంబంధించినటువంటి పరమపదానికి సంబంధించిన జ్ఞానాన్ని గూర్చి చెప్తాడంట. అది ఎందుకంటే ఆ పరమపదమైన జ్ఞానం మనకి యువతల పక్కన చెప్పాలి, కానీ యువతల పక్కన కదా మన అవసరాలన్నీ, మన లోటుపాట్లన్నీ ఎక్కడున్నాయి? మనకు అవసరమైన అవసరాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటి గురించి చెప్పాలి కానీ అవతల వాడు ఎందుకంటే మనకి. ఈయన ఏమంటున్నాడు? యువతల గురించి చెప్పినటువంటిది కూడా జ్ఞానమే కానీ ఇది ఉత్తమ జ్ఞానం కాదంటున్నాడు. ఆ లోపలికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది ఉత్తమ జ్ఞానం. జ్ఞానానాం జ్ఞానముత్తమం. అంటే యువతలకు సంబంధించినటువంటి జ్ఞానం మామూలు జ్ఞానం. ఎందుకంటే విషయాదులు తెలుస్తాయి అన్నమాట. ఏ విషయం, ఏ కూర ఏ రుచిలో ఉంటుందో, ఏ కూర ఎలా ఉండాలో అది జ్ఞానమే కదా. అన్నం ఎలా తయారు చేయాలో, కూర ఎలా తయారు చేయాలో, గారెలు బూర్లు ఎలా వండాలో అది జ్ఞానమే. ఆ జ్ఞానం లేకపోతే ఆ వస్తువుని అలా తయారు చేయలేరు కదా. ఈ జ్ఞానం గొప్పదని చెప్పడం లేదు. చాలా మంది తెలియక ఈ భౌతిక పదార్థాన్ని గురించి, భౌతిక విషయాదులను గురించి ఎవరెంత ఎక్కువ బాగా తెలుసుకున్నారో వాడిని గొప్పగా లోకం కీర్తింటుంది. ఆ జ్ఞానం వల్ల ఏంటంటే కొంతకాలం సాగుతుంది, కొంతకాలం హ్యాపీగా జీవించాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. కానీ ఈ జ్ఞానం ఏంటంటే మళ్ళీ ఈ ప్రకృతి సంబంధమైనటువంటిది ఏదైతే ఉందో ఇది మళ్ళీ మళ్ళీ తగులుపోదు. దానివల్ల దాన్ని మోక్షం అంటారు. ఈ అలా మోక్షానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవడం వల్ల పరమపదాన్ని పొందాడు అంటారు. ఆ రకంగా ఈ భౌతికమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఎంత ఎక్కువ తెలుసుకున్నప్పటికీ కూడా ఈ జ్ఞానం ఉద్ధరించదు. అందుకని జ్ఞానానాం జ్ఞానముత్తమం. ఆ జ్ఞానం ఉత్తమమైనటువంటిది కనుక, మోక్షాన్ని ఇచ్చే జ్ఞానం కనుక ఆ జ్ఞానం గురించి మనం చర్చించుకుందాం. ఈ జ్ఞానం వల్ల ప్రయోజనం లేదన్నాడు. అయితే ఈయన ప్రతిదానికి కూడా ఒక ప్రమాణమో ఒక సాక్ష్యమో చూపించుంటాడు. ఈ రకంగా నువ్వు ఒక్కడవే చెప్తున్నావా అంటే భగవద్గీత కృష్ణుడు చెప్తున్నాడు కదండి, దేవుడు అవతారమే, నువ్వే చెప్పేవేమో ఈ జ్ఞానాన్ని ఇంతకుముందు ఎవరో చెప్పలేదేమంటే దానికి వెంటనే కింద పాదం చూడండి. యజ్ఞాత్వా మునయ సర్వే. ఇంతకు ముందు ఉన్నటువంటి మహర్షులు మునులు అందరూ కూడా యజ్ఞాత్వా మునయ సర్వే ఈ రకంగా తెలుసుకునే పరాం చిత్తిం ఇతో గతాః. ఇంకొక దారంపడి వెళ్ళి ముక్తిని పొందలేదట, ఇంకో జ్ఞానం ద్వారా ముక్తిని పొందలేదట. ఈ రకమైనటువంటి జ్ఞానం ద్వారానే ముక్తిని పొందారట. ఎవరాళ్ళు? మునులు, ఋషులు మొదలైనటువంటి వాళ్ళు. యజ్ఞాత్వా మునయ సర్వే పరాం చిద్ధిం ఇతో గతాః. వాళ్ళు పరమపదం పొందారు. అంచేత ఆ జ్ఞానాన్నే వాళ్ళందరూ ఏ జ్ఞానం తెలుసుకుని పరమపదాన్ని పొందారో ఆ జ్ఞానాన్నే నేను తెలుసుకుని నీకు బోధిస్తున్నాను. అంచేత నీవు కూడా నేను చెప్పినటువంటి దాని మీద నమ్మకం ఉంచి నీవు ఈ జ్ఞానాన్ని కనుక తెలుసుకున్నట్లయితే నీవు కూడా ఆ పరమపదాన్ని పొందుతావు. పరమపదం అంటే తెలిసింది కదండి, పదే పదే పరమపదం పరమపదం అంటుంటాం కదా. ఆడవాళ్ళు అందరూ ఆడుతుంటారు పరమపద సోపాన పటం అంటారు. కానీ విషయం ఎప్పుడైనా వైకుంఠపాళి అంటారు ఇంకో పాదం అంటే అన్నిటిలో ప్రతిదీ ఒక గడిలో ఒకటి ఉంటుంది. పాము నిచ్చెన ఏదో ఉంటుంటుంది. అంటే పాము నోట్లోకి వెళ్తే కిందకు వచ్చేస్తుంటాడు, నిచ్చెన అయితే ఒక 4-5 గళ్ళు పైకి ఎక్కుతుంటాడు. అలా పైకి కిందకి ఎప్పుడు దాకా తిరుగుతారండి? పైన మళ్ళీ పరమపద సోపానం పటంలో పైన దేవతలు ఉంటారు. ఆ గడిలోకి వెళ్ళిపోతే ఇంక మళ్ళీ ఇంకొక మెట్లోకి వెళ్ళరు, కిందకి రావటం పైకి వెళ్ళటం ఉండదు. అలా చిన్నగా వెళ్ళిపోయి పండిపోయారంటారు. పండిపోవడం అంటే సిద్ధించేసిందని దాన్ని పరమపదం పొందారు. అలాగా మనం ఆడుకునేటటువంటి దాంట్లో కూడా చూపించారు పరమపద సోపాన పటంలో. అట్టి మాదిరిగా ఈ రకంగా పూర్వపు మునులు గాని ఋషులు గాని ఈ జ్ఞానం తెలుసుకునే పరమపదాన్ని పొందారయ్యా. అంచేత ఇదం జ్ఞానం అపాశిష్య మమ సాధర్మ్యం ఆగతాః.
మునులు ఋషులు ఏ జ్ఞానం తెలుసుకుని పరమపదాన్ని చేరారో నేను కూడా అదే జ్ఞానంతో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాను అంటున్నాడు. ఇదం జ్ఞానం ఉపాశ్రించ అంచేత నీవు కూడా ఈ జ్ఞానాన్ని ఆశ్రయించు, ఈ జ్ఞానాన్ని సంపాదించుకో, ఈ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకో. ఇదం జ్ఞానం ఉపాశ్రించ నమసాధర్మ్యం ఆగత. దీన్నే ధర్మంగా తీసుకో, ఈ ధర్మాన్నే పాటించు. నమసాధర్మ్యం ఆగత సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతిశ. చూడండి, ఈ జ్ఞానం గనక సరిగ్గా అవగాహనకు వస్తే ఏమంటాడు ఇక్కడ? సర్గేపి నోపజాయంతే. చనిపోయినప్పుడు స్వర్గంలోకి వెళ్ళడం, ప్రళయేన వ్యదంతిశ నరకంలో బాధలు అనిపించడు. అంటే ఇతనికి ఏం తప్పిపోయింది? సర్గేపి అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మకు రాడు, స్వర్గం వెళ్ళడు, నరకానికి వెళ్ళడు. ఏమవుతాడు? పడిపోతాడు. అంటే నెగ్గేసాడు అనమాట, పరమపదంలోకి వెళ్ళిపోతాడు. సర్గేపి నవజంతే. అంటే ఈ జ్ఞానం ఇదో జ్ఞానం ఉపాసరిస్తు. నువ్వు ఈ జ్ఞానాన్ని మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకించు, మనసు పెట్టి గుర్తించు. దీనిని తెలుసుకోవడానికి నిరంతరము ప్రయత్నం చెయ్యి. అంచేది ఈ జ్ఞానం వల్లే ఎందరో తరించారు, ఈ జ్ఞానం తెలుసుకునే మోక్షాన్ని పొందారు. నేను ఈ జ్ఞానాన్నే గురువు దగ్గర నేర్చుకున్నాను, శాస్త్రాలన్నీ ఈ జ్ఞానం గురించే చెప్తున్నాయి. నీవు కూడా ఈ జ్ఞానంలోనే నీకు ఎంత అవకాశం ఉంటే అంత ఏలుగుతున్నప్పుడల్లా ఏటది అంటే లోపల ఉన్నటువంటి మన స్వరూపం సాక్షి. అది నిత్యము పరిణామం చెందడం లేదు. దాన్నే ఏమన్నాడు? క్షేత్రజ్ఞుడు అన్నాడు. క్షేత్రజ్ఞుడే మన స్వరూపం. క్షేత్రజ్ఞుడు అనే పేరు ఎందుకు వచ్చిందండి? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అని. క్షేత్రం అంటే ఏంటి? త్ర అంటే మూడు, పదే ఇక్కడ కూడా అదే. ఏది క్షేత్రము? మూడేది అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ మూడు శరీరాలకే కలిపి పెట్టినటువంటి పేరు క్షేత్రం. క్షేత్రజ్ఞుడు అంటే మూడు శరీరాలను గురించి, జ్ఞుడు అంటే తెలుసుకునేవాడు. ఇప్పుడు మీకు మీ శరీరం గురించి తెలుస్తుందా? మెలుగుల్లోకి వచ్చినట్టు మీ శరీరం ఎలా ఉందో, బాధపడుతుందో, భయపడుతుందో తెలుస్తలేదు. ఆకలి దెబ్బలు తెలుస్తున్నాయి, సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయి, శోకమోహాలు తెలుస్తున్నాయి. శరీరంతో కుండ పిండి అయిపోతున్నారు. ఈ శరీరాన్ని పోషించుకోవటమే మనకి శాతం అవటం లేదు కదా. అంటే ఈ శరీరం తెలుస్తుంది. ఈ శరీరంతో ప్రపంచమో కూడా తెలుస్తుంది. శరీరానికి సంబంధించినటువంటి అవస్థ జాగ్రత్త అవస్థ అంటారు. జాగ్రత్త అవస్థలో ఇలాంటి అనేక శరీరాలు, మనుషులు, పశువులు అనేక ఒక దేశం, ఒక లోకం ఉంది. ఇంకోత లోపలికి వెళ్ళామనుకోండి, ఈ శరీరం పడిపోతుంది. నిద్రలోకి వెళ్ళామనుకోండి, ఈ జాగ్రత్త అవస్థ లేదు, ఈ శరీరము లేదు. అక్కడ ఇంకొక శరీరం వచ్చింది, దాని పేరే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంతో అనుభవించేది స్వప్నావస్థ. దానికి ఒక అవస్థ ఉంది. స్థూల శరీరానికి ఒక అవస్థ ఉంది, జాగ్రత్త అవస్థ. సూక్ష్మ శరీరానికి అవస్థ స్వప్నావస్థ. ఇంకా అంత లోపలికి వెళితే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ లేనటువంటిది నిద్రావస్థ. హాయిగా సుఖంగా ఉంది అక్కడ. కానీ అక్కడ ఏ జ్ఞానము లేదు. అదొక శూన్యం, అదొక తమస్సు. దానికి కారణ శరీరం అని పేరు. నీకు సుషుప్తి గురించి తెలుసా? మేము ఎప్పుడు చూడలేదండి, మాకేమీ తెలియదండి అనండి ఒకసారి. నిద్రపోతే ఎలా ఉంటుందో తెలుస్తలేదు. ప్రతి ఒక్కడికే తెలుస్తుంది నిద్రపోతే ఎలా ఉంటుందో. మెలకులోకి వస్తే ఎలా ఉందో తెలుస్తుంది, స్వప్నంలోకి వెళ్తే ఎలా తెలుస్తుంది, సుషుప్తిలోకి వెళ్తే ఎలా ఉందో తెలుస్తుంది. మూడు శరీరాల గురించి తెలుసుకున్నవాడు ఎవడో వాడు క్షేత్రజ్ఞుడు. అంటే మూడాట్ల గురించి తెలుసుకునేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అన్నమాట. మూడు శరీరాలకి క్షేత్రం అని పేరు, మూడాట్లని తెలుసుకునేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అని పేరు అనమాట. ఈ రకంగా మూడు శరీరాలని తెలుసుకునేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మూడు శరీరాలు కాదు, మూడు శరీరాల కంటే వేరైనటువంటి వాడు. మూడు శరీరాల గురించి తెలుస్తున్నాడు. ఆ శరీరాలకు సంబంధించినటువంటి అవస్థ తెలుస్తుంది, దానికి సంబంధించినటువంటి గుణాలు తెలుస్తున్నాయి. దానికి వేరేగా ఉన్నటువంటి తనను తాను తెలుసుకోవడం జ్ఞానం. మనం ఏ జ్ఞానంతో ఉన్నాం? క్షేత్రాలను గూర్చి తెలుసుకునే జ్ఞానంతో ఉన్నాం, కానీ క్షేత్రజ్ఞుడిని తెలుసుకునేటటువంటి జ్ఞానం లేదు. క్షేత్రజ్ఞుడు ఎలా తెలుస్తాడండి? క్షేత్రాలంటే తెలుస్తున్నాయి, మరి ఆ క్షేత్రాల లోపల ఉన్నటువంటి వాడు
ఎలా తెలుస్తాడు? తన మీద పెట్టడం లేదు దృష్టి. అతను క్షేత్రాల మీద దృష్టి పెట్టి అలవాటు పడిపోయాడు. ఎన్నో యుగాలుగా నుంచి అలాగే సాగిపోతుంది. కానీ క్షేత్రాలని వదిలి తన వైపు చూడటువంటి, క్షేత్రాలను చూసే తెలివి తనకే ఉంది కనుక నేను ఈ మూడింటికి వేరుగా ఉండి ఈ మూడింటిని తెలుసుకునేవాడిని నేనే అనేటువంటి జ్ఞానం రావాలి మనకు. అప్పుడు ఆ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. ఈ రకంగా క్షేత్రాన్ని ఇలాగ నిర్మాణం చేసినటువంటి వాడు ఎవరో ఈ క్షేత్రాలని. దానికి మూల కారణం ఏంటి? దానికి పదార్థం ఎక్కడిదే, ఎలా సృష్టించబడింది? దాన్ని మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానం తతో భవతి భారత. ఈ రకమైనటువంటి ఈ క్షేత్రానికి సృష్టికర్త నేనే అంటున్నాడు. అంటే మహావిష్ణువు అన్నమాట. మమయో నిర్మహద్ బ్రహ్మ అంటే ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో ఈ ప్రకృతిలోని సత్వగుణమునందు తస్మిన్ గర్భం దదామ్యహం అంటే ఆ సత్వగుణంతో నిర్మితమైనటువంటి దాని వైపుకి తన చూపును పెట్టడంతో అది గర్భం ధరించింది అంటున్నాడు. ధరించి సంభవ సర్వభూతానం సమస్త ప్రాణికోటి ఏర్పడింది. తత్వ భవతి భారత అంటే సృష్టికంతటికే మూల కారణం ఈయనే. ఇంకా ఆయన ఎలా ఉంచుదాం, మనం చూసుకుందాం. మనం వైపుకి తిరిగితే ఒక ప్రయోజనం, ప్రకృతి వైపుకి తిరిగితే ఇంకో ప్రయోజనం. మనం ఎవరం అంటే మన స్వరూపమే దేవుడు. అది సమిష్టి, ఇది విష్టి. మన స్వరూపం మనం ఎప్పుడైతే మనల్ని వదిలేసేసుకుని ప్రకృతి వైపుకి తిరిగేమో ఆ ప్రకృతికి ఏమవుతుంది? గర్భం ధరిస్తుందట. ఇక్కడ చూడండి, మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యం అంటే చూపుతోటే గర్భం ధరిస్తుంది. సృష్టి పూర్వం చూడండి, కేవలం ఇప్పుడులాగా లేదు. అది కేవలం అలా కంటితోటి చూస్తే గర్భం ధరించడం, పిల్లలు పట్టడం జరిగిపోయింది ఆది మూలంలో, ఈ కృతయుగంలో. అట్టి మాదిరిగా మనం దేని వైపుకి నిఘా పెట్టామో దానికి చైతన్యం వస్తుంది. అది మనలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు మనం దేన్నైనా సరే సాధించాలి, ఆఫ్ చెయ్యాలి అనుకుంటున్నాం అనుకోండి, ఎవరమైనా శత్రువుని ఓడించాలని మన దృష్టిని ఆడి మీద పెట్టి కొద్ది ఆడు బలవంతుడైపోతాడు. ఎందుకని? మన పవర్ ఆడులోకి వెళ్తుంది. నువ్వు ఊరుకుంటేను అలాగే ఇంకొకరి మీద కానీ ఇంకొకటి కానీ ఇంకొక వస్తువు కానీ ఇంకొక వస్తువు మనం ఆలోచించే కొద్ది ఏమవుతుంది? మన పవర్ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి అది మనతోటి ఢీ కొనగలిగేలా తయారవుతుంది. అంటే మన యొక్క వీక్షణతో పని చేసేటటువంటిది ప్రకృతి. వీక్షణ అంటే చూపు. మన చూపు ప్రకృతి వైపుకి తిరిగింది. ప్రకృతికి ప్రకాశం, మన స్వరూపమేమో ప్రకాశ వస్తువు. అటువంటి దాన్ని మనం చూపుని, మన ప్రకాశాన్ని ప్రకృతి వైపుకి ప్రవేశపెట్టడంతో ప్రకృతికి ప్రకాశం వచ్చింది, చైతన్యం వచ్చింది, క్రియ వచ్చింది, గుణాలు వచ్చినాయి. అంటే అప్పుడు ఏ ఏ గుణాలకి ఎలాంటిదో ఆ రకమైనటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఆవు అనుకున్నాం చూడండి, అనుకోవటమే కదా. అనుకున్న తక్షణం ఆవు యొక్క ఆకారం ఏర్పడుతుంది. ఎవరికి? మనలోనే కదా. ఇప్పుడు మనకి మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి లోపల చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మనసుని ప్రధానంగా తీసుకుందాం. ముందుగా ఏం చెప్పుకున్నాం? రజోగుణ, తమోగుణ, సత్వగుణాలు అనుకున్నాం కదా. ఈ మనసులోకి తమోగుణ ప్రభావం వల్ల ఆవు అనుకునేది ఏది? రజోగుణ ప్రభావం వల్ల కదలికి వచ్చింది. తమోగుణ ప్రభావం వల్ల ఆవు యొక్క ఆకారం వచ్చింది. సత్వగుణ ప్రభావం వల్ల ఆవు యొక్క ఆకారాన్ని గుర్తించాం. అని అర్థమైంది. ఇది మూడు జరిగినాయి. అంటే ఎలాగా? ఆవు అనుకున్నాం, వెంటనే ఆవు యొక్క ఆకారం అనుకున్నాం కదండి. అనుకునేది ఏది? మనసు. మనసులోకి రజోగుణం ప్రవేశించి కదలిక వచ్చింది. రజోగుణం లేకపోతే కదలిక లేదు.
ఇప్పుడు మనం సాధన చేసుకుంటున్నాం అనుకోండి, ఏమి అనుకోకుండా ఊరుకోండి అంటున్నాం కదా. ఏమి అనుకోకుండా ఊరుకుంటే ఏమవుతుంది? రజోగుణం పోతుంది. రజోగుణం అంటే కదిలే గుణం. బాగా గుర్తుపెట్టుకోండి. మనసును నిరంతరం కదిలించదు అనమాట. కదలకుండా మనసు ఉండదు. అంచేత మనం చేతులారా ఏదో ఒకటి అనుకుంటున్నాం అనుకోండి, ఆ అనుకునేటటువంటి కదలిక రజోగుణాలకి సంబంధించింది. రజోగుణం అనుకోవడం వల్ల ఏమైంది? తమో గుణానికి సంబంధించినటువంటి ఆకారం వచ్చింది. ఇది మనసు అనుకోవటం వల్ల. ఇప్పుడు ఆ ఆకారం ఎలాంటిది అనేటువంటిది ఎలా తెలిసింది మనకి? జ్ఞానానికి తెలిసింది. అంటే జ్ఞానం అనేటువంటిది సత్వగుణానికి సంబంధించింది. ఆవు యొక్క ఆకారం తమో గుణానికి సంబంధించింది. ఆవు యొక్క ఆకారం రజోగుణానికి, ఆవు యొక్క అనుకోవటం వల్ల ఏర్పడింది. అనుకోవటం వల్ల రజోగుణం, అనుకుంటే ఏర్పడేటువంటి ఆకారం తమో గుణం, ఆ ఆకారాన్ని గుర్తించడం సత్వగుణం. బాగా గుర్తుపెట్టుకోండి. సత్వగుణం త్రిగుణాలతో కూడుకున్నటువంటి సృష్టి ఎలాగ ఏర్పడుతుందంటే అనుకోవటం వల్లే ఏర్పడుతుంది అంటున్నాడు. అంటే మనం ఈశ్వరుడు ఉన్నాడు కదా, ఈశ్వరుడు ఏంటి? తన యొక్క రజోగుణ తమోగుణ సత్వగుణ ప్రభావంతో ఈ సృష్టిని తయారు చేశాడు. మమ యోనిర్ మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అంటే ఆయన యొక్క ప్రకాశంతో రజోగుణం అనుకోవటము, అనుకున్న దానికి సంబంధించినటువంటి ఆకారం తమో గుణం ధరించడం, తమో గుణానికి సంబంధించినటువంటి ఆకారాన్ని గుర్తించడం జ్ఞానం. దీన్నే ఈయన ఏమంటున్నాడంటే ఈ రకంగా గర్భం దదామ్యహం. ఈ వీక్షణ, ఏ వీక్షణ? బుద్ధి యొక్క వీక్షణ, జ్ఞానం దాంట్లో ప్రవేశించడం వల్ల దానికి కదలకు వచ్చింది. ఆ రకంగా సృష్టి ప్రారంభమైంది. మమయో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. ఎలాగా? వస్తువు తయారయ్యింది. దేంతో? వస్తువును నిర్మించింది, కల్పించింది మనసు. వస్తువు యొక్క ఆకారం ధరించింది తమోగుణం. ఆ ఆకారానికి జ్ఞానాన్ని ప్రవేశపెట్టాడు. మమ యోని అంటే యోనిలో నా ప్రకాశాన్ని ప్రవేశింపజేసాను అన్నాడు. అంటే యోని ఏది ఇప్పుడు చెప్పండి? ఆకారం, తమోగుణం. ఆ తమోగుణం యొక్క ఆకారంలో ఈయన యొక్క చూపు, ఈయన యొక్క వీక్షణ అంటే మన యొక్క వీక్షణ. ఆయన అక్కలద్ద మనం అది సమిష్టితో తయారైంది. ఇక్కడ కూడా మనం మనం నిరంతరము కూడా ఇలాగే తయారు చేసుకుంటున్నాం. మీరు కావాలంటే చూసుకోండి, పొద్దుట లేచిన కాడి నుంచి మళ్ళీ సాయంకాలం దాకా సృష్టి జరుగుతుంది కదా. ఏదోటి అనుకుంటానే ఉంటున్నాం. ఏది అనుకుంటున్నామో దానికి ఒక ఆకారం వస్తుంది. ఆ ఆకారానికి మన చూపు పడుతుంది దాని మీద. ఆ చూపు పడటంతో దాని మీద మనకి ప్రీతి ఏర్పడుతుంది. అంటే మన కడుపు నుంచి పుట్టిన పిల్లోడి మీద మనకి ఎలా ప్రీతి ఏర్పడుతుందో అట్టి మాదిరిగా మన వీక్షణ ఆ వస్తువు మీద పడి ఆ వస్తువు మీద మనకు ప్రేమ ఏర్పడుతుంది. అంటే ఈ రకంగా నిరంతరం అనుకోవటం, అనుకున్న దాని యొక్క ఆకారం గోచరం అవడం, ఆకారాన్ని మనం చూడటము, ఈ రకంగా నిరంతరము మార్పు చెందుతూ ఉంది. ఇప్పుడు నువ్వు ఆ ఆకారం వైపుకి నీ దృష్టిని కేంద్రీకరింప చెయ్యకపోతే ఏమవుతుంది? సాధనలో కూర్చున్నారు, ఏమీ అనుకోవట్లేదు అనుకోండి, అంటే అక్కడ ఏమీ లేదు, సృష్టి లేదు. సృష్టి అంటే ఏ సృష్టి కదా చూడండి. మనసు ఏమీ అనుకోకుండా ఆగిపోయింది అనుకోండి, అక్కడ సృష్టి లేదు. ఇదే సీక్రెట్. ఇది ప్రాతిభాషిక జగత్తు. జీవుడు తన స్వరూపంతో ఇదంతా ఈ ప్రకృతిని తజోగుణ తమోగుణ సత్వగుణాలతో కూడుకున్నటువంటి ఈ సముదాయంలో తన వీక్షణను ప్రవేశపెట్టి దాన్ని కదిలించున్నాడు, దాన్ని సృష్టించున్నాడు, దాన్ని పోషించున్నాడు, దాన్ని లయించేస్తున్నాడు. నిరంతరము సాగుతుంది. అట్టి మాదిరిగానే బయట సృష్టి అంతటా కూడా ఈశ్వర సృష్టి. ఆయన కూడా తన మనసుతోటి కల్పన చేస్తున్నాడు. అలాగే ఆయన తమో గుణంతో ఆ కల్పన చేసినటువంటి వస్తువులకు అన్నట్టుగా ఒక ఆకారాన్ని కల్పిస్తున్నాడు. ఇది మనిషి, ఇది పశువు, ఇది జంతువు అని చెప్పి ఆ ఆకారాలన్నిటికీ ఒక ప్రకాశాన్ని ఇస్తున్నాడు బుద్ధితోటి. అంటే ఆయన యొక్క మనసుకి బ్రహ్మదేవుడు అని పేరు. అందుకని బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఈ ఆకారాలకి అన్నిటికి కూడా లయకారకుడు తమో గుణం, అంటే ఆయన రుద్రుడు. వాటికి జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చినటువంటి వాడు మహావిష్ణువు, అది బుద్ధి. ఈ రకంగా నిరంతరము సృష్టి సాగుతూనే ఉంది. ఇక్కడ సాగుతుంది. నీవు నీ సృష్టిని అరికట్టే నువ్వు మోక్షాన్ని పొందుతావు.
అంతేగాని ఈ సృష్టిని అంతా ఈశ్వర సృష్టిని అంతా తీసేస్తే మోక్షాన్ని పొందుతావా? అలా చెప్పలేదు. ఈ సృష్టిని అంతటి జోలికి నువ్వు వెళ్ళకు. దాన్ని అలా గమనించి అది అంతా ఈశ్వర సృష్టి, అది అలా సాగుతూ వస్తూ పోతూ పరిణామం చెందుతూ ఉంది. మనం చేయవలసింది ఏంటంటే మన సృష్టినే నిరోధించాలి, మన సృష్టినే ఆఫ్ చేయాలి. మన సృష్టిని ఆఫ్ చేయడం అంటే నువ్వు కాదు తీసేకలది ఏమీ అనుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా మన సృష్టి ఆగిపోతుంది. అంచేత మన స్వరూపం ఎప్పుడు ఇదే సృష్టి ఆగిపోయిందో, సృష్టి ఎప్పుడు ఆగిపోద్ది? అనుకోవటం ఆగిపోతే లేదంతే. బాగా గుర్తుపెట్టుకోండి. అనుకుంటే సృష్టి వచ్చింది, అనుకోవటం ఆగిపోతే సృష్టి లేదు. ఏమి అనుకోకుండా నేను అలా కూర్చున్నానండి, మనసు ఆగిపోయిందండి, ఏమి కనిపించడం లేదండి అంటాడు. ఏమన్నా కనపడితే సృష్టి వచ్చేసినట్టే కదా. బాగా ఆలోచించండి. ఏనుగో గుర్రం వచ్చిందనుకోండి, సృష్టి అది. ఏమీ లేకుండా పోయినటువంటి నిర్వికారపు స్థితే మన స్వరూపం. దానికి శుద్ధ బ్రహ్మం అని పేరు. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మము. అది నువ్వయ్యే ఉన్నావు. చేతులారా మనం ఏం చేస్తున్నాం దాన్ని? అది ఇది మన సంగతి, ఇది నా స్వరూపం అని తెలియక మహామహా మేధావులు కూడా ఏదో కనపడుతుందని చాలాసేపు సాధన చేస్తున్నానండి, ఏమీ కనిపించడం లేదంటే అని అడుగుతున్నారు మా దగ్గరకు వచ్చి. ఏదో కనపడాలి. కనపడితే ఏమైందండి? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. కనపడినటువంటి వస్తువుకి 3 గుణాలు ఉన్నాయి. ఏంటిది? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. 3 గుణాలతో కూడుకున్నటువంటి వస్తువుకు ప్రకృతి అని పేరు. ఈ ప్రకృతి అనేటువంటిది అన్ని ఈశ్వరుడు యొక్క సృష్టి. ఆయన ఏమన్నాడైనా? నా మాయ అన్నాడు. ఏంటిది? అదొక ఆయన మాయ. ఏది? ఈ రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతి సముదాయానికి నా మాయాశక్తితో దీన్ని నేను కల్పన చేస్తున్నాను. మాయ అంచేత ఆ మాయను మనం మమ మాయ దొరచి నువ్వు బయటకు వచ్చి నా మాయను తీసేయడం నీ వల్ల అవరా, నా అవదరా బాబు నాయన. అంచేత నీ లోపలికి వెళ్ళి నీ లోపల ఉన్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క మాయ మనలో కూడా ఉంది. మనలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క మాయకి అవిద్య అని పేరు. ఈశ్వరుని యొక్క మాయ, జీవుని యొక్క అవిద్య. అంటే అవిద్య అంటే మన స్వరూపం వైపుకి మన స్వరూపం గురించి మనకు తెలియకపోవడమే అవిద్య. అవిద్యే తమోగుణ, రజోగుణ, సత్వగుణాలుగా మార్పు చెందుతుంది. ఈ రకంగా మన స్వరూపాన్ని ఈ సత్వగుణ, రజోగుణ, తమో గుణాలను మూడింటిని తొలగించేసి మన స్వరూపాన్ని ఎవడైతే చూసుకుంటాడో అక్కడ నిర్వికారమైనటువంటి ఏ ఆకారము ఏ గుణము లేనటువంటి స్వస్వరూప స్థితిని దర్శించాడో అటువంటి వాడికి ఇంకా జన్మరాదు. దాన్నే బాగా గురిపెట్టుకోండి, దాన్నే నమ్మండి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ. ఈ సమస్త జీవరాశి ఇదే క్రమం, ఇదే విధానం. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రద పిత. అందుచేత ఈ సృష్టికర్తగా అంతటికి నేను పిత, తండ్రి. ఎలాగా? ఇప్పుడు మన పిల్లలకి మనం ఎలా తండ్రి అవుతామో అట్టి మాదిరిగా నామరూపాత్మకమైనటువంటి ప్రకృతి సముదాయంతో తయారైనటువంటి సమస్తానికి కూడా ఈయన తండ్రి. అంటే ఆయన మాయాశక్తితో ఇదంతా కల్పన చేస్తున్నాడు. మనుషులుగా, పశువులుగా, గుర్రాలుగా, గాడిదలుగా రకరకాల నామరూపాలతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయంతో ఈ రకంగా ప్రకృతితో తయారైనటువంటి దృశ్య సముదాయాన్ని చూసుకుని ఇదే నేను అనుకుంటున్నాం మనం. అలా ఈశ్వరుడు కల్పనతో తయారైనటువంటి మన క్షేత్రాన్ని చూసుకోండి ఒకసారి. ఈ శరీరం ఈశ్వరుని యొక్క మాయాశక్తితో తయారైంది. ఈ మెటీరియల్స్ ఎక్కడదే? ఇది ఎలాంటిది? దీంట్లో ప్రాణం ఉంది, దాంట్లో మనసు ఉంది. ఈ శరీరాన్ని లోపల ఉన్నటువంటి ఈ ప్రాణం ఏం చేస్తుంది? కాపాడుకుంటుంది కదా. మీరు కాపాడుతున్నారా? ఒకసారి సరిగ్గా చూడండి. మనం కాపాడలేం, మనకు చేత కాదు. శరీరం లోపల ప్రాణం ఉండి నిరంతరము ఎల్లవేళలా ఆకలి దప్పుకలు కలిగించి శరీరాన్ని సంరక్షించుకుంటుంది, శీతోష్ణాల నుంచి రక్షిస్తుంది. అటువంటి ప్రాణశక్తి శరీరంలో ఉండి ఆకలి దప్పికలను కలిగితే లోపల ఉన్నటువంటి మనశాత్మ శరీరానికి ఏం కావాలండి? ఆహారం కావాలి. ఆహారాన్ని ఎవరు తెచ్చిస్తున్నారు? మీరు తెచ్చిస్తున్నారా? అది తిండి మేము వండుకుంటున్నాం తింటున్నాం అంటున్నారు కదండి. అలా వండుకుని తినేలాగా చేసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎవరు చేస్తున్నారు? మనసు.
మీరు ఊరుకుని చూడండి, అన్ని ప్రాణం ఎలా చేస్తుందో, మనసు ఎలా చేస్తుందో. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తున్నాను, రైలు బండి మీద కూర్చున్నప్పుడు పడుకోవచ్చు, కూర్చోవచ్చు, చదువుకోవచ్చు, ఏదైనా చేసి అటు ఇటు తిరగచ్చు, మాట్లాడచ్చు, పేపర్ చదవచ్చు, పుస్తకం చదవచ్చు కదా. ఇటు కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా, తిన్నా, తాగినా, పాటలు పాడినా రైలు వెళ్ళిపోతుంది. అట్టి మాదిరిగా ఈ శరీరం ఒక రైలు ప్రయాణం లాంటిది. మీరు ఏమి చెయ్యకపోయినా సరే ఊరుకోదు, ప్రాణం పరిగెట్టించేస్తుంది. మనసు ఊరుకుంటుందా? మన చేతులు ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు. ఇది సూక్ష్మ శరీరం లోపల, సూక్ష్మ శరీరంలో, స్థూల శరీరం లోపల సూక్ష్మ శరీరంలో ప్రాణాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి. ప్రాణాలు ఒక రకంగా పనిచేస్తుంటే ఇంద్రియాలు మరొక రకంగా పనిచేస్తున్నాయి. సూక్ష్మ శరీరమే స్థూల శరీరాన్ని కాపాడుకుంటుంది. దీనికి పాలు కావాలో, నీళ్ళు కావాలో, గడ్డి కావాలో, ఏం కావాలో అదంతా సూక్ష్మ శరీరమే సమకూర్చుకుంటుంది, తెచ్చి పెట్టుకుంటుంది. దానికి సంబంధించినటువంటి ఆ తెలివి ఎక్కడది? ఆ తెలివి బీజప్రదాహ. నేనే ఎరా బాబు, అందులో నేను ఆ తెలివిని ప్రవేశపెట్టాను అంటున్నాడు. దేంట్లోని బీజం ఏది? అది దాన్నే మహాకారం అంటారు. అదే బుద్ధి యొక్క ఈ సూక్ష్మ శరీరం కనుక మలినమైపోతే దానికి ఒక పేరు వస్తుంది, శుద్ధమైతే ఇంకో పేరు వస్తుంది. సూక్ష్మ శరీరం శుద్ధమైపోతే శుద్ధాంతఃకరణం అంటారు, మలినమైతే మలినాంతఃకరణం అంటారు. ఈ మలినమైనటువంటి శుద్ధమైనటువంటి మనసులోనే ప్రకృతి యొక్క గుణాల యొక్క ప్రభావం ఏ శాతం ఎక్కువ అవుతుంటుందో ఆ రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటాడు. అంటే తమో గుణానికి సంబంధించినటువంటి స్వభావం ఈ సూక్ష్మ శరీరంలో ప్రవేశించింది అనుకోండి, అతనికి ఎప్పుడు చూసిన బద్ధకంగా నిద్రమత్తులో ఉన్నట్టు ఉంటాడు. అదే రజోగుణం ప్రవేశించింది అనుకోండి, ఎక్కడ కుదురుగా కూర్చోకుండా చేస్తుంటాడు. అదే సత్వగుణం ప్రవేశించాను, విచారణ చేస్తుంటాడు, జ్ఞానం చేస్తుంటాడు. ఇందులో ఏది నేను, ఏది నా స్వరూపం ఏది అనేటువంటిది. అంచేత ఈ రకంగా లోపల ఉన్నటువంటి మన స్వరూపాన్ని తెలుసుకోవటానికి బుద్ధి వికసించాలి. ఎవని బుద్ధి వికసించలేదో వాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేడు. మనసు కాదు, అలాగే తమోగుణం కాదు, రజోగుణం కాదు, సత్వగుణమే ప్రధానమైనటువంటిది. అంచేత సత్వం రజస్తమయతి గుణా ప్రకృతి సంభవాహ. మొత్తం ప్రకృతి యావత్తంత ప్రపంచం అంతా కూడా, మనం అంతా కూడా సత్వం రజస్తు తమయతి, మూడు గుణాలే కారణం. ఈ మూడు గుణాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం ఏదైతే ఉందో దాంట్లో తమో గుణం ఎక్కువగా ప్రవేశించి ఎలా ఉంటాడు, సత్వగుణం ప్రవేశించి ఎలా ఉంటాడు, రజోగుణం ప్రవేశించి ఎలా ఉంటాడు. లోపల ఉన్నటువంటి స్వరూపానికి మూడు గుణాలు లేవు. అది ఆత్మస్వరూపం, అది నిత్య శుద్ధమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. అటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి వాడికి ప్రకృతి స్వరూపం ప్రవేశించింది. భర్తను తీసుకొచ్చి భార్య ఒక ఆవిడ తీసుకొచ్చి పెళ్లి చేసినట్లుగా ప్రకృతి స్వరూపం పురుషుని ఆశ్రయించుకుని ఉంది. ఈ ప్రకృతి ఎంత శుద్ధమైతే అంత గొప్పవాడు అవుతాడు అతను. అతను ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడండి, ఈశ్వరుని యొక్క మాయ శుద్ధ సాత్విక ప్రకృతి, ఇది ఈశ్వరుని గొప్పవాడిని చేసింది. విష్ణుమూర్తి భార్య శుద్ధ సాత్విక ప్రకృతి, ఆయన్ని గొప్పవాడినే చేసింది. అంటే ఇప్పుడు మన యొక్క ఈ మాయ ఇది ఎలాంటిది? ఈ ప్రకృతి శుద్ధ సాత్వికంగా లేదు, మలినమైపోయింది. అంటే మనలో ఉన్నటువంటి ప్రకృతి శుద్ధమయ్యే కొద్ది లక్ష్మీదేవి గానో పార్వతీదేవి గానో మార్పు చెందుద్ది. శుద్ధ సాత్విక గుణానికి ప్రకృతి అంటే శుద్ధాంతఃకరణం అంటారు, లేక మలినాంతఃకరణం అంటారు. మలినాంతఃకరణం బంధిస్తుంది జీవుడిని, శుద్ధాంతఃకరణం జీవుడికి జ్ఞానాన్ని కలిగిస్తుంది. అంచేది ఇప్పుడు మనం చేసేటటువంటి మనం సాధన జ్ఞానం వల్ల మన అంతఃకరణం వికసిస్తుంది, శుద్ధమవుతుంది. శుద్ధమయ్యే కొద్ది మనకి జ్ఞానం పట్టుకుంటుంది. మలినమయ్యే కొద్ది ఏదో అలా అది చేద్దాం, ఇది చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పి చాలా ఈసిరేస్తుంటుంది. ఎంతెంత లోపలికి వెళ్తాడో అంతంత శుద్ధమవుతుంది, ఎంతంత బయటికి వెళ్తాడో అంతంత మలినమైపోతుంటాడు. అంచేత ఈ రకమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో దీనికి మూల కారణమైనటువంటిది సంకల్పమే.
మనం సంకల్పించేటటువంటి సంకల్పం ఎలా ఉందో గవర్నమెంట్ గాడిలో చూసుకోవాలి. అంటే మలినమైనటువంటి సంకల్పమా, శుద్ధమైనటువంటి సంకల్పమా, దేవుడు అవ్వటం కోసమా, లేకపోతే ఏదైనా పేరు తెచ్చుకోవటం కోసమా, గొప్ప కోసమా, మనం చేసే పనులు దేనికోసమో మనకు తెలిసిపోతుంటుంది. మనం చేసే పనులు కానీ, మనం ఆలోచించే ఆలోచనలు కానీ, మనం అనుకునేటటువంటి సంకల్పాలు కానీ అన్నింటి వెనకాల మన గుణం ఉంటుంది. ఏ గుణం అది? నేను అధికుణ్ణి, లేక గొప్పవాడిని, నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనేటువంటిది. ఈ రకంగా సత్వం రజస్తమయతి, ఈ 3 గుణాలే మూల కారణం. ఈ 3 గుణాలతో కూడినటువంటి సముదాయమే ప్రకృతి. వీటిని మనం జాగ్రత్తగా కనిపెట్టి ఈ గుణాలతో కూడుకున్నటువంటి సముదాయాన్ని నేను కాదు, ఈ 3ంటికి వేరుగా ఉన్నటువంటి నా స్వరూపం వేరు, నా స్వరూపం సచ్చిదానంద స్వరూపము, నిర్వికారమైనటువంటి నిశ్చలమైనటువంటి చేతన స్వరూపము అని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడికి ప్రకృతి మళ్ళీ తగులుకోదు. ప్రకృతిని వేరవ్వాలి, ప్రకృతి కంటే వేరుగా ఉన్నానని జ్ఞానం రావాలి. ప్రకృతి అంటే ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలే ప్రకృతి సముదాయం. జాగ్రత్తలోకి స్థూల శరీరం, స్వప్నంలోకి సూక్ష్మ శరీరం, సుషుప్తిలో కారణ శరీరం. ఈ 3 మనం కాదు, 3ంటిని చూసేటటువంటి స్వరూపం మంది, 3ంటికి వేరుగా ఉన్నటువంటి స్వరూపం మంది. ఈ రకంగా ఈ ప్రకృతి స్వరూపం కంటే వేరైనటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు ముక్తిని పొందుతాడు. ఈ రకంగా తత్రసత్వం నిర్మలత్వ ప్రకాశకం అనామయం, నీ స్వరూపాన్ని శుద్ధ సత్వంగా మార్చేసుకో. ఈ ప్రకృతి సముదాయాన్ని, ప్రకృతి అంటే ఏమి లేదండి, మన స్వభావం. అలా ఎవడైతే మార్చుకుంటాడో వాడు ధన్యుడు అవుతాడు. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఇంతతోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, మళ్ళీ చెప్పిందే చెప్పుకుంటున్నాం. ఇంతకీ దీనికి మూల కారణం ప్రకృతి శుద్ధం అవ్వాలంటే ఏం చేయాలండి? ఏమనుకోపయ్యా బాబు, ఇది వజ్రాయుధం మీద ఇంకా ఏదన్నా నేను ఎలా చేస్తానో, నేను అలా చేస్తాను, నీ ఊరిని ఉద్ధరించేస్తాను, లోకాన్ని ఉద్ధరించేస్తాను, వీళ్ళందరినీ యోగులు చేసేస్తాను, జ్ఞానం చేసేస్తాను. వీడి మీద పెట్టాడా ఆయన? వీళ్ళందరినీ ఉద్ధరించేవయ్యామని చెప్పి ఏమన్నా పెత్తనం ఇచ్చాడా? ఒకవేళ అలాంటి పెత్తనం ఇస్తే కానివ్వండి, ఎవడి మట్టిగాడే మొత్తం దేశాన్ని పరిపాలించేస్తాను అంటుంటాడు. ఎవరు అందులో ప్రతి ఒక్కడి వెనకాల వాడి స్వభావం, వాడి సంస్కారం, వాడి స్వార్థం ఉంటుంది. అంచేత ఇతరులు కూడా వదిలి నిరంతరము నీ కథ, ఇతరుల కథ నీకెందుకు, సతతము నీ కథను చూసుకొని ఆయన బాబు. ఎందుకంటే కాలం కరిగిపోతుంది కదండి. ఏమవుతుంది, ఎక్కడ పోతుంది? పరిణామం చెంది ఎక్కడ ఊడిపోతుందో తెలదు. దీనికి ఏమి స్టాండర్డీ లేదు, గ్యారంటీ లేదు. ఏదైనా వస్తువు కొనుక్కున్నామంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు గ్యారంటీ చెప్తాడు. దీనికి అలాంటి గ్యారంటీ లేదు. అంచేత ఎప్పటికప్పుడు తరిగిపోతుంది ఐశ్వర్యాగా. అందుకు నిరంతరం ఏమీ అనుకోకుండా మనలోకి తిరిగి మనల్ని మనం పట్టుకొని ఉండడమే వేదాంత శాస్త్రాల యొక్క సారాంశం అంతా కూడా. చక్కని విషయాన్ని తెలుసుకున్నాం. అలా చక్కగా నిరంతరం అభ్యాసం చేయండి, ఆ రకంగా భావన చేయండి. ఏమనుకోవాలో ఎప్పటికప్పుడే చెప్పుకుని ఈ రకంగా ఇలా కూర్చుని గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమః శివాయ. దీన్ని వెంకటేశ్వరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన అంటే ప్రారంభంలో అనుకోవడం అంటే గుర్తించడం కోసం. ఆ తర్వాత ఏమీ అనుకోకుండా మన స్వరూపాన్ని గురి పెట్టుకుని, అంటే శ్వాసం ప్రయాణం చేసి సంకల్ప వికల్పాలు ఆగిపోయినటువంటి స్థితి ఏర్పడేదాకా కదలకుండా కూర్చోవాలి. ఎవరెవరు ఎంతసేపు కూర్చుంటే అంత కూర్చోండి. సంకల్పాలు ఆగిపోవాలి. ఏ రూపము రాకూడదు, ఏ ఆలోచన రాకూడదు. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం కళ్ళు మూసుకుని చక్కగా ఆ శ్వాసను గమనంతో చూడండి. ఓం తత్సత్.